హుజురాబాద్ ఉప ఎన్నికల నగారా మోగబోతోంది. అక్టోబర్ 1న నోటిఫికేషన్ వెలువడబోతోంది. అక్టోబర్ 30న ఎన్నిక జరగనుండగా నవంబర్ 2న కౌంటింగ్ జరగనుంది. అక్టోబర్ 1 నుంచి నామినేషన్లను స్వీకరిస్తారు. అక్టోబర్ 8న నామినేషన్లకు చివరి రోజు. అక్టోబర్ 11న నామినేషన్ల స్క్రూటినీ ఉంటుంది. నామినేషన్ల విత్డ్రాకు అక్టోబర్ 13 గడువు విధించారు. హుజురాబాద్ తో పాటు మరోవైపు కడప జిల్లా బద్వేల్లో కూడా ఉప ఎన్నిక నగారా మోగబోతోంది. ఇవే తేదీలను కూడా ప్రకటించారు. అక్టోబర్ 1న నోటిఫికేషన్ వెలువడబోతోంది. అటు బద్వేల్కి సంబంధించి కూడా నామినేషన్ దాఖలకు చివరి తేదీ అక్టోబర్ 8గా ప్రకటించారు. హుజురాబాద్ బద్వేల్ ఉప ఎన్నిక షెడ్యూల్ను విడుదల చేసింది. అక్టోబర్ 30న పోలింగ్, నవంబర్ 2న కౌంటింగ్ ఉండబోతోంది. దేశవ్యాప్తంగా 30 అసెంబ్లీ స్థానాలు, 3 పార్లమెంటు స్థానాలకు షెడ్యూల్ను విడుదల చేశారు. అక్టోబర్ 1న నోటిఫికేషన్ వెలువడనుంది. మరింత సమాచారంతో మా ప్రతినిధి గోపీకృష్ణ మనకు అందిస్తారు. గోపి, దేశవ్యాప్తంగా వివిధ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీస్కి అలాగే అసెంబ్లీ స్థానాలకి జరగాల్సిన ఉప ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ని విడుదల చేయడం జరిగింది. ఎన్నికల షెడ్యూల్ని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించడం జరిగింది. ప్రధానంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి 2 చోట్ల ఉప ఎన్నికలు జరగాల్సి ఉంది. ఆంధ్రప్రదేశ్లో బద్వేల్లో, అలాగే తెలంగాణలో హుజురాబాద్లో ఉప ఎన్నిక జరగాల్సి ఉంది. గతంలో ముఖ్యంగా వరదలు, పండగల సీజన్, అలాగే కోవిడ్ ప్రభావం కారణంగా దీనికి సంబంధించి ఆలస్యం అవుతుంది అని చెప్పి ముఖ్యంగా ఎన్నికల షెడ్యూల్ విడుదల అనేది ఆలస్యం కావడం జరిగింది. సో తాజాగా 3 పార్లమెంటరీ స్థానాలకి, అలాగే దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఉన్న 30 శాసనసభ స్థానాలకి ఈ ఎన్నికల షెడ్యూల్ని కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేయడం జరిగింది. ప్రధానంగా అక్టోబర్ 1వ తేదీన దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అనేది విడుదల కాబోతోంది. అలాగే 30వ తేదీన ఎన్నికలు జరగబోతున్నాయి. ఇటు హుజురాబాద్కి అలాగే బద్వేల్కి అక్టోబర్ 30వ తేదీన ఎన్నిక జరగబోతోంది. అలాగే నవంబర్ 2వ తేదీన ఫలితాలు అనేవి ప్రకటించబోతున్నారు. ఇప్పటికే హోరాహోరీగా ప్రచార కార్యక్రమాలు జరుగుతున్నాయి. హుజురాబాద్లో ముఖ్యంగా పాదయాత్రలు నిర్వహిస్తూ కొందరు, అలాగే మరికొందరు ప్రభుత్వ సంక్షేమ పథకాలను చెప్తూ ముఖ్యంగా అధికార పార్టీ అక్కడ ఎన్నికల వేడిని రాజేస్తున్న నేపథ్యంలో తాజాగా ఈ ఎన్నికల షెడ్యూల్ అనేది ఈ 2 రాష్ట్రాల్లో కూడా మరింత ఎన్నికల హీట్ని పుట్టించబోతుందని చెప్పాలి. దేశవ్యాప్తంగా ప్రధానంగా అనేక రాష్ట్రాల్లో ముఖ్యంగా ఉప ఎన్నికలు జరగాల్సి ఉంది. కానీ గతం నుంచి కూడా వాయిదా పడుతూ వచ్చిన పరిస్థితి. ఆంధ్రప్రదేశ్, అలాగే అస్సాం, బీహార్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, అలాగే కర్ణాటక, మధ్యప్రదేశ్, అలాగే మేఘాలయ, ఈ రాష్ట్రాల్లో ముఖ్యంగా ఇటు తెలంగాణ, ఈ వెస్ట్ బెంగాల్, ఈ రాష్ట్రాల్లో ఎన్నికలు జరగాల్సి ఉంది. కానీ కోవిడ్ సిచ్యువేషన్స్, అలాగే వరదలు, ఫ్లడ్ సిచ్యువేషన్స్కి సంబంధించి అక్కడున్న రాష్ట్ర ప్రభుత్వాలు ముఖ్యంగా కేంద్ర ఎన్నికల సంఘానికి ఇప్పట్లో మేము ఎన్నికలు నిర్వహించలేము, ప్రస్తుత పరిస్థితులు అనుకూలంగా లేవు అని చెప్పడంతో గత నెలే ముఖ్యంగా ఈ ఎన్నికల షెడ్యూల్ అనేది విడుదల కావాల్సి ఉంది. కానీ ఈ కారణాలని చూపిస్తూ కేంద్ర ఎన్నికల సంఘానికి వారు లేఖలు రాయడంతో వాటిని పరిగణలోకి తీసుకుని ఈ ఎన్నికల షెడ్యూల్ ఆలస్యంగా విడుదల చేయడం జరిగింది. సో తాజాగా ఎన్నికల సంఘం ఈరోజే ఈ షెడ్యూల్ని విడుదల చేయడం జరిగింది. దీంతో ప్రధానంగా డేట్ ఆఫ్ నోటిఫికేషన్ అక్టోబర్ 1వ తేదీన నోటిఫికేషన్ ఇష్యూ చేయడం జరుగుతుంది. అక్టోబర్ 8వ తేదీన నామినేషన్లు దాఖలు చేయడానికి ఆఖరి తేదీగా ముఖ్యంగా పేర్కొనడం జరిగింది. అలాగే అక్టోబర్ 11వ తేదీన నామినేషన్ల పరిశీలన ఉంటుంది. అక్టోబర్ 13వ తేదీన ముఖ్యంగా నామినేషన్ల ఉపసంహరణకు ఆఖరి గడువుగా ఉంది. అలాగే అక్టోబర్ 30వ తేదీన ఈ ఎన్నికల నిర్వహణ అనేది ఉంటుంది. అలాగే నవంబర్ 2వ తేదీన ఫలితాలు అనేవి వెల్లడించడం జరుగుతుంది. నవంబర్ 5వ తేదీ నాటికి ఎన్నికల ప్రక్రియ అంతా కూడా పూర్తవుతుంది. అయితే కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఈ ఎన్నికల ప్రచార కార్యక్రమాలు, అలాగే ఎన్నికల నిర్వహణ ఉంటుందని చెప్పి కూడా కేంద్ర ఎన్నికల సంఘం ఈ ఎన్నికల షెడ్యూల్కి సంబంధించి ఈరోజు ఎన్నికల షెడ్యూల్ అనేది విడుదలైంది. కాబట్టి ఈ రోజు నుంచే ముఖ్యంగా ఎన్నికల కోడ్ అనేది కూడా అమల్లోకి వస్తుంది. ఎటువంటి ప్రభుత్వ పథకాలు కానీ కొత్తగా ముఖ్యంగా ప్రకటించడం కానీ, అక్కడ తాయిలాలు ఇవ్వడం కానీ ఇటువంటివి ఏవి కూడా ఉండవు. సో ఈ రోజు నుంచే ఈ ఎన్నికల కోడ్ అనేది ఇటు హుజురాబాద్లోను, అటు ఆంధ్రప్రదేశ్ బద్వేల్లో కూడా అమల్లోకి రావడం జరుగుతుంది. ఇకపై ముఖ్యంగా అభ్యర్థుల్ని ప్రకటించే కార్యక్రమాలు కానీ, అలాగే ప్రచార కార్యక్రమాలు కానీ అధికార పార్టీలు ముఖ్యంగా ఇటు ఆంధ్రప్రదేశ్లో వైసీపీ, బీజేపీ, టీడీపీ, జనసేనలు ముఖ్యంగా బద్వేల్లో ఎవరిని క్యాండిడేట్గా ఉంచుతారు. ఇటు తెలంగాణలో హుజురాబాద్లో ముఖ్యంగా బీజేపీ నుంచి ఈటల రాజేందర్ ఇప్పటికే బరిలో ఉన్న పరిస్థితి. టీఆర్ఎస్, అలాగే
టీడీపీ ఇతర పక్షాలు ఎవరైనా బరిలో ఉంటారా, వీటన్నిటికి సంబంధించి కూడా రాజకీయ పక్షాలు వారి కసరత్తుని ప్రారంభించే అవకాశం కూడా ఉంటుంది. అయితే కోవిడ్ ప్రోటోకాల్స్ ప్రస్తుతం కోవిడ్ కూడా సద్దుమణిగిన నేపథ్యంలో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పోలింగ్ కానీ కౌంటింగ్ కానీ అన్నీ కూడా కోవిడ్ నిబంధనలకు అనుగుణంగానే జరుగుతాయని చెప్పి సైతం కేంద్ర ఎన్నికల సంఘం ఈ షెడ్యూల్లో పేర్కొనడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ గోపి. హుజురాబాద్ బద్వేల్ ఉప ఎన్నికల నగారా మోగబోతోంది. అక్టోబర్ 1న నోటిఫికేషన్ వెలువడబోతోంది. అక్టోబర్ 30న ఎన్నిక జరగనుండగా నవంబర్ 2న కౌంటింగ్ జరగనుంది. అక్టోబర్ 1 నుంచి నామినేషన్లను స్వీకరిస్తారు. అక్టోబర్ 8 నామినేషన్లకు చివరి రోజుగా నిర్ణయించారు. అక్టోబర్ 11న నామినేషన్ల స్క్రూటినీ ఉంటుంది. నామినేషన్ల విత్డ్రాకు అక్టోబర్ 13న గడువు విధించారు. దేశవ్యాప్తంగా 30 అసెంబ్లీ స్థానాలు, 3 పార్లమెంటరీ స్థానాలకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. మరింత సమాచారంతో మా ప్రతినిధి కొండల్ మనకు అందుబాటులో ఉన్నారు. కొండల్, హుజురాబాద్ అలాగే బద్వేలు ఉప ఎన్నిక షెడ్యూల్ కూడా రిలీజ్ చేశారు. అక్టోబర్ 1 నుంచి ఉంటుంది అని. మరి ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలను ఏ విధంగా సమాయత్తమవుతున్నాయి? నోటిఫికేషన్ వెల్లడవుతుంది కదా. మొత్తానికి ఇప్పటికే తెలంగాణలో హాట్ టాపిక్గా ఉంది హుజూరాబాద్ ఉప ఎన్నిక అన్నది. ఎందుకంటే అధికార పార్టీకి మంత్రిగా ఉండి రిజైన్ చేసిన ఈటెల రాజేందర్ ఇప్పుడు బీజేపీ తరఫున బీజేపీలో చేరడం, బీజేపీ అభ్యర్థిగా ఇప్పుడు అక్కడ నుంచి బరిలో ఉన్నారు. ఇక టీఆర్ఎస్ పార్టీకి సిట్టింగ్ స్థానం అది. మొత్తం చూసుకుంటే ఎప్పుడెప్పుడు చాలా రోజుల నుంచి దీనిపై ఒక తీవ్రమైన చర్చ జరుగుతుంది. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో సత్తా చాటేందుకు బీజేపీ, ఖచ్చితంగా పట్టు నిలుపుకునేందుకు టీఆర్ఎస్. మొత్తానికైతే హోరాహోరీ ఫైట్ అయితే కొనసాగే అవకాశం ఉంది. అది హుజూరాబాద్ ఎన్నికకు సంబంధించి కేంద్ర ఎన్నికల కమిషన్ ఇప్పుడు షెడ్యూల్ను ప్రకటించడం జరిగింది. ఇక నోటిఫికేషన్ అక్టోబర్ 1న నోటిఫికేషన్ రాబోతుంది. ఈ వచ్చే నెల 30న ఎన్నికలు ఉండబోతుంది. ఉప ఎన్నికకు సంబంధించి ఇప్పటికే తమ పూర్తి స్థాయిలో అక్కడ సర్వశక్తులు ఒడుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అధికార పార్టీ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ పోటీ చేస్తున్నారు. అదేవిధంగా బీజేపీ అభ్యర్థిగా ఈటెల రాజేందర్. ఇక మంత్రి హరీష్ రావు పూర్తి స్థాయిలో ఇప్పటికే అక్కడ మకాం వేశాడు. పూర్తి స్థాయిలో అన్నీ తానే ఆయన ముందుకు నడుపుతున్న పరిస్థితి ఉంది. మొత్తానికి బీజేపీకి ఇది లైఫ్ అండ్ డెత్గా అనుకోవచ్చు. ఎందుకంటే ఈటెల రాజేందర్ చాలా సుదీర్ఘకాలం టీఆర్ఎస్లో ఉన్నారు, మంత్రిగా కూడా ఉన్నారు. మంత్రిగా ఉండి ఆయన పార్టీతో డిఫర్ అయి బయటికి వెళ్ళడం, ఇప్పుడు బీజేపీ అభ్యర్థిగా అక్కడ బరిలో ఉన్న పరిస్థితి ఉంది. ఇక ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో గెలిపే లక్ష్యంగా ఈటెల రాజేందర్ ముందుకెళ్తున్న పరిస్థితి ఉంది. అయితే ఎట్టి పరిస్థితుల్లో సిట్టింగ్ స్థానంగా ఉంది. టీఆర్ఎస్కు మొదటి నుంచి కూడా హుజూరాబాద్ అన్నది టీఆర్ఎస్కు కంచుకోటగా ఉంది. ఉద్యమం కాలం నుంచి కూడా టీఆర్ఎస్కు బాగా పట్టున్న ప్లేస్గా హుజూరాబాద్ ఉంది. కాబట్టి ఖచ్చితంగా అక్కడ నుంచి టీఆర్ఎస్ మళ్ళీ జెండా ఎగరేస్తామన్న ధీమాతో ఉంది. హరీష్ రావు దీనికి సంబంధించి పూర్తిగా మంత్రాంగం నడుపుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే పూర్తి స్థాయిలో కాన్స్టిట్యున్సీకి పరిమితం అయిపోయారు. హుజూరాబాద్లో దగ్గరుండి స్థానికంగా రాజకీయ నాయకులు, స్థానిక నేతలను కూడా ఎప్పటికప్పుడు కలుస్తూ వ్యూహాత్మకంగా రాజకీయంగా ఎత్తుగడలతో ముందుకెళ్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా గతంలో టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్గా హుజూరాబాద్ ఉంది. గతంలో ఈటెల రాజేందర్పై కాంగ్రెస్ అభ్యర్థి పౌడి కౌశిక్ రెడ్డి 60,000 ఓట్లను తీసుకున్న పరిస్థితి ఉంది. ఆ సమయంలో టీఆర్ఎస్ గెలిచినప్పుడు కూడా చాలా మెరుగైన ఓట్లు కాంగ్రెస్కి వచ్చాయి. అయితే ఇప్పుడు కౌశిక్ రెడ్డి వచ్చి టీఆర్ఎస్లో చేరిన పరిస్థితి ఉంది. ప్రస్తుతానికి అక్కడ కాంగ్రెస్ పార్టీ ఇంకా అభ్యర్థిని కసరత్తు స్థాయిలోనే ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కొత్తగా వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన రేవంత్ రెడ్డి మాజీ మంత్రి కొండా సురేఖను రంగంలో దించాలని యోచిస్తున్నట్టు చర్చలు కూడా వచ్చాయి. అయితే అక్కడ స్థానికంగా లోకల్ నాన్ లోకల్ అనే ఫీలింగ్ వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో స్థానికులకే అక్కడ అవకాశం కల్పించాలని ఒక చర్చ కూడా కాంగ్రెస్ పార్టీలో ఉంది. అదే జరిగితే పత్తి కృష్ణారెడ్డి కానీ లేదంటే దళిత అభ్యర్థికి అక్కడ కాంగ్రెస్ పార్టీ అవకాశం కల్పించింది. ఏదేమైనప్పుడు కూడా హోరాహోరీగా హుజూరాబాద్ ఉప ఎన్నిక జరిగే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇటు అధికార పార్టీ, అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ ఎవరికి వారు సత్తా చాటుకునేందుకైతే పూర్తి స్థాయిలో సర్వశక్తులు ఒడుతున్న పరిస్థితి ఉంది. హరీష, థ్యాంక్ యూ కొండల్.